వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన గట్ హెల్త్ బాగుంటే మనం హెల్దీగా ఉంటాము అని అంటారు. అంటే మన జీర్ణ వ్యవస్థ అంతా బాగుంటుంది, గుడ్ బ్యాక్టీరియా బాగుండాలి అని అంటూ ఉంటారు. అసలు యాక్చువల్లీ గట్ హెల్త్ అంటే ఏంటి, మనం హెల్దీగా ఉన్నది మనకి ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ గట్ హెల్త్ స్పాయిల్ అవుతే ఏం జరుగుతుంది, వాటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎక్కువగా గట్ హెల్త్ బాగుండాలి అంటారు. అంటే వాట్ ఇట్ ఈస్ గట్ హెల్త్ యాక్చువల్లీ? సో బేసిక్లీ బాడీలో వివిధ రకాల న్యూట్రియంట్స్ అనేవి ఇంపార్టెంట్. సో గట్ హెల్త్ అనేది ఎక్కడ వస్తుందంటే జీర్ణాశయం సరిగ్గా పనిచేస్తేనే ఈ వివిధ రకాల ఎలిమెంట్స్ కానీ, విటమిన్స్ కానీ, న్యూట్రిషనల్ థింగ్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా మన బాడీలోకి చేరుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఐరన్ డెఫిషియన్సీ చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం, విమెన్లో చాలా ప్రివిలెంట్. సపోజ్ ఇదే పర్సన్కి మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, ఈ ఐరన్ తీసుకునే విధానంలో మార్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఐరన్ ట్యాబ్లెట్ మూలాన వాళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్ని ఇంకా వర్సన్ అవుతుంది వాళ్ళకి. సో ఆ ట్యాబ్లెట్ సరిగ్గా తీసుకోలేకపోవడం, దానికి ప్రథమ కారణం ఐరన్ డెఫిషియన్సీ, రెండో కారణం గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో ఉన్న సిచ్యువేషన్ వర్సన్ అవుతుంది కానీ బెటర్ కాదు. సో అలా గట్ హెల్త్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బాడీలో జరిగే వివిధ రకాల ప్రక్రియలన్నిటికీ కూడా గట్ ద్వారానే మనకి ఈ సరఫరా అనేది జరుగుతుంది. ఇట్ మే బి రెగ్యులేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ బాడీలో. కొలెస్ట్రాల్ చాలా ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ వింటుంటాం, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్, బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. మరి కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ సరిగ్గా కాలేదనుకో, అబ్జార్ప్షన్ ఎప్పుడైతే తగ్గిపోద్దో కొలెస్ట్రాల్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ హార్మోన్ ఫార్మేషన్. సో ఈ హార్మోన్స్ రెగ్యులేషన్ తప్పుద్ది. వన్ ఆఫ్ ద ప్రైమరీ హార్మోన్స్ మనం ఎక్కువగా మాట్లాడేది థైరాయిడ్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ కూడా హార్మోన్ రిలేటెడ్. ఇవన్నీ సరిగ్గా తయారు కానప్పుడు ఇవి సరిగ్గా రెగ్యులేషన్లో ఉండవు. సో గట్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అంటే మనం చేసే దినచర్యల్లో ఈ గట్ హెల్త్ని మెయింటైన్ చేయడం కూడా ముఖ్యం. అంటే వాటిల్లో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ టైం ప్రాపర్ టైంకి బ్రేక్ఫాస్ట్ తింటున్నామా లేదా. బ్రేక్ఫాస్ట్ తిననప్పుడు ఏమవుతుందంటే బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, అజీర్ణం చేరుతుంది, దాని కారణంగా కడుపులో ఉబ్బరం రావడం, మలబద్ధకం రావడం, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో గట్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ టైం ప్రకారం మనం తింటూ ఉంటే అది అబ్జార్ప్షను, మెటబాలిజం, ఎనబాలిజం, క్యాటబాలిజం అంటే వివిధ రకాల ప్రక్రియలు ఏవైతే మనకి ఎనర్జీ ప్రొడ్యూసింగ్గా పనిచేస్తాయో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతాయి, కరెక్ట్గా రెగ్యులేట్ అవుతాయి. ఆ కారణంగా మనకు ఓవరాల్ హెల్త్ బెటర్గా ఉంటుంది. సో గట్ హెల్త్ అంటే ఒక్క జీర్ణాశయానికి సంబంధించిందే కాదు, హోల్ బాడీలీ ఎఫెక్ట్స్ కూడా దీని ద్వారా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మనం గట్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే అన్ని ప్రక్రియలు, అన్నిటికీ సంబంధించిన అంశాలన్నీ కరెక్ట్గా జరుగుతాయి. కాబట్టి మనం లాంగ్ టర్మ్లో హెల్తీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కదా, సో అంటే గట్ హెల్త్ స్పాయిల్ అవ్వడానికి ఎలాంటి రీజన్స్ చూస్తున్నారు మీరు? మోస్ట్ కామన్గా మేము గమనించేది ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, రెండోది టైం ప్రకారము మనము వాటర్ తీసుకోకపోవడం. అంటే చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే మార్నింగ్ వాటర్ తాగేస్తాం, ఒక 2 లీటర్స్ వాటర్ థెరపీ అన్నట్టు, తర్వాత అసలు వాటర్ తాగేది ఉండదు, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వాటర్ తాగడం అనేది ఉంటుంది. చాలామంది అంటారు మేము అసలు వాటర్ తాగమండి, ఏదో కాఫీలు టీలు తాగేస్తాము, రోజు గడిచిపోద్ది అంటారు. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జీర్ణాశయంలో ఈ వాటర్ అనేది చాలా ముఖ్యమైన సబ్స్టెన్స్. ఎందుకంటే ఆ జీర్ణాశయంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ కూడా వాటర్ ద్వారానే రెగ్యులేట్ అవుతాయి. డైజెషన్ కావచ్చు, అబ్జార్ప్షన్ కావచ్చు, ఎలిమినేషన్ కావచ్చు, అన్నీ కూడా వాటర్ ప్రాపర్గా ఉంటే ఈ జీర్ణాశయంలో జరగాల్సిన వివిధ స్టేజెస్ ఆఫ్ ప్రక్రియలు కరెక్ట్గా జరుగుతాయి. సో అందుకోసం ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే మనకి ఒక ప్రాపర్ గట్ హెల్త్ అనేది లాంగ్ టర్మ్లో ఉపయోగపరంగా మనం చూసుకోవాలి. 1 రోజు 2 రోజుల గురించి కాదండి, ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం ఇలా మెయింటైన్ చేస్తే మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి.
ఓకే, ఇందాక ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తున్నాం ఈ ఐరన్ డెఫిషియన్సీ అని. కొంతమంది మంచి హెల్దీ ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకి ఐరన్ లోపల దిగ్గాదా, లేకపోతే ఏంటి? కొంతమంది ఐరన్ ఎక్కించుకున్న వాళ్ళు కూడా బ్లడ్లో ఐరన్ తక్కువ ఉంది అని వాళ్ళకి అది పడకపోవడం అవి చూస్తూ ఉంటాం. ఏంటి ఇదంతా? సో మోస్ట్ కామన్గా జరిగేది ఏంటంటే చాలా మటుకు ఒక 40-50% ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ కేసెస్లో మాకు అజీర్ణం ఉంది, ఎక్కువగా వాడే ఊత పదం అది. ఈ అజీర్ణం అంటే ఏంటి? అది మలబద్ధకం కావచ్చు, కడుపు ఉబ్బరం కావచ్చు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అజీర్ణం కారణంగా వివిధ రకాల ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడతాం. మోస్ట్ కామన్గా గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ అని వేస్తాం. ఈ గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ స్టమక్లో ఉన్న వాతావరణం మారుతుంది కాబట్టి అబ్జార్ప్షన్ ఆఫ్ క్రూషియల్ ఎలిమెంట్స్ సరిగ్గా ఉండదు. వాటిలో ఐరన్ ఒకటి, అలాగే కాల్షియము, అలాగే ట్రేస్ ఎలిమెంట్స్, ఇలాంటివన్నీ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకుండా ఉన్నందుకు బాడీలీ ఎఫెక్ట్స్ ఎక్కువగా హానికరంగా ఉంటాయి. సో అందుకోసం ఇది ప్రాపర్ రెగ్యులేషన్ చేసుకుంటే అది ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ డెఫిషియన్సీస్ మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఓవరాల్ ఇట్లాంటివన్నీ సమపావుల్లో మన బాడీలో చేరుతుంటే మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి అసలు కనపడవు. అదే కొంతమందికి ఐరన్ ఎక్కించుకుంటే ఎందుకు వాళ్ళకి పడకపోవడం లాంటివి ఎవరికి పడదు అసలు? అంటే ఈ ఐరన్ అనేది కొద్దిగా రియాక్టివ్ సబ్స్టెన్స్, శరీరానికి అలర్జీ పుట్టించే తత్వం ఉన్నది. సో అది ట్యాబ్లెట్ రూపంలో తీసుకున్నప్పుడు గ్యాస్ ట్రబుల్, గ్యాస్ట్రిక్ సంబంధించిన అబ్నార్మాలిటీస్ వస్తాయి. ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నప్పుడు అలర్జీ, అనాఫ్లాక్సిస్కి సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి. అది తరచుగా గమనించుకుంటూ ఉంటాం. ఇచ్చేటప్పుడు చాలా కాషియస్గా వార్న్ చేసే ఇస్తాము. పేషెంట్ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతే ఇలాంటి ప్రిస్క్రిప్షన్ అనేది జరుగుద్ది. ఒకవేళ ఐరన్ ఎక్కించుకున్నా కానీ మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ రావడం కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ బాడీ తత్వమా ఏంటి అసలు? అంటే జనరల్గా రీజన్స్ ఎలా ఉంటాయంటే ఐరన్ డెఫిషియన్సీ పర్టికులర్గా మాట్లాడుతున్నప్పుడు ఒకటి అబ్జార్ప్షన్, రెండు అసిమిలేషన్ అంటే అది బాడీలో ఎలా యూటిలైజ్ అవుతుంది, మూడు ఎక్స్క్రీషన్. ఈ 3 ఏరియాస్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ ఐరన్ లోటుపాట్లు కనిపిస్తూ ఉంటాయి. సో అబ్జార్ప్షన్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అనవసరంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ట్యాబ్లెట్స్ వాడినప్పుడు ఆర్ హెల్దీ డైట్ తినకుండా ఉన్నప్పుడు ఐరన్ అనేది లోపిస్తుంది. అలాగే ఎలిమినేషన్ అంటే పర్టికులర్గా విమెన్లో ఈ మంత్లీ డ్యూరేషన్లో వెళ్ళే బ్లడ్ లాసెస్ అది రికవర్ చేయలేకపోవడానికి రక్తహీనత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఐరన్ వేస్తే బాడీలో 100% పెరుగుతుందని గ్యారెంటీ లేదు. కొంతమందికి ఈ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అని అంటాం. అంటే ఐరన్ ఇచ్చినా కానీ అది అబ్జార్ప్షన్ చేసే కెపాసిటీలు ఉండవు. దానివల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది. ఇలా పలు రకాలుగా ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫైనల్గా గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు వాళ్ళ ఆహారపు అలవాట్లు అనేవి ఎట్లా ఉండాలి? సో గట్ హెల్త్ బాగుండాలంటే నంబర్ 1 టైమింగ్ ఆఫ్ ఫుడ్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. అంటే ఎక్కువ శాతము ఒట్టి నాన్ వెజ్ ఆర్ ప్రోటీన్ తినకుండా కాకుండా ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు, కార్బోహైడ్రేట్స్ అంత పావుల్లో ఉన్నట్టు, కాస్త ఫ్యాట్ ఉండేటట్టు, అలా అన్నింటినీ సమపావుల్లో ఒక న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ కానివ్వండి, మనమే కాస్త డిసైడ్ చేసుకొని ఇలాంటివి మనం డైలీ అలవాట్లు చేసుకుంటే డెఫినెట్గా డైట్లో మనకి ఏవైతే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి ఈజీగా వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అందరూ పిల్లలు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తగ్గించేయడం, పప్పు అలాంటివి తగ్గించేయడం, నాన్ వెజ్ ఎక్కువగా తినడం జరుగుతుంది కదా. సో ఇది ఏమైనా గట్ హెల్త్ని ఇబ్బంది పెడుతుందా? డెఫినెట్లీ ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే జనరల్ గట్ హెల్త్కి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపించేది ఫైబర్ ఇంటేక్, వాటర్ ఇంటేక్, ప్రోటీన్ ఇంటేక్. ఇవి కరెక్ట్గా ఉంటే యూజువలీ గట్కి సంబంధించిన అబ్నార్మాలిటీస్ జరగవు. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే మారుతుందో, అంటే హై అమౌంట్ ఆఫ్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కానివ్వండి, హై అమౌంట్ ఆఫ్ ప్రోటీనే తీసుకోవడం కానివ్వండి, వీటి కారణంగా డైజెస్టివ్ ఇష్యూస్ చాలా ఈజీగా రావడం గమనించాం. చాలామంది హెల్త్ ఇష్యూస్ ఏవైనా వచ్చినప్పుడు, హెడేక్ వచ్చినా కానీ, ఫీవర్ వచ్చినా కానీ వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ మెడిసిన్స్ తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు. కొంతమందికి బాగా అలవాటు కూడా అయిపోతుంది, అట్లా తీసుకుంటూ ఉంటారు. అదేం కాదా? అలా తీసుకోవచ్చా అసలు? ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్ ఎప్పుడు కూడా హానికరమే. అవసరానికి తాహతకి మించి ఆ డోసెస్ తీసుకున్నందువల్ల బాడీలో అనర్థాలు జరుగుతాయి. పర్టికులర్గా ఇన్అడిక్వేట్ టైం
ఇన్అడిక్వేట్ డ్యూరేషన్ తీసుకున్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇండికేషన్కి ప్రాపర్గా ఐడియా లేకుండా అనవసరమైన ట్యాబ్లెట్, ఫర్ ఎగ్జాంపుల్ మలబద్ధకం ఉందనుకుందాం. మలబద్ధకంలో కామన్గా వాడే ఊత పదము నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, కడుపు ఉబ్బరంగా ఉంది అంటారు. సో షాప్కి వెళ్ళి ఇది ఓవర్ ద కౌంటర్ నాకు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ ఇవ్వండి అంటారు. వాస్తవానికి తనకు కావాల్సింది మలబద్ధకం క్లియర్ అవ్వడానికి. అక్కడ వచ్చే ట్యాబ్లెట్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఆర్ స్టమక్లో ఉన్న ప్రాబ్లంకి వచ్చే ట్యాబ్లెట్. మరి అది తీసుకున్న దానివల్ల ఏం అడ్వాంటేజెస్ వస్తున్నాయి, ఎన్ని రోజులు తీసుకోవాలి, అసలు ఎందుకు మలబద్ధకం వచ్చింది. సో ఇలా అనలిటికల్గా చూసుకుంటే ఇది కరెక్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ ద ప్రాబ్లం కాదు. ఎందుకు అది ఎప్పటికీ తీరదు, ఎప్పటికీ గ్యాస్ ట్రబుల్ ఉండిపోద్ది, కంటిన్యూస్గా ఇదే మందులు వాడుతూ ఉంటారు. సో అలా ప్రాపర్ అసెస్మెంట్ లేకుండా మందులు తీసుకున్న దానివల్ల లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి దొరుకుతాయి. సపోజ్ ఇంకొక కాంటెక్స్ట్ తీసుకుందాం. ఒక పర్సన్ హెడేక్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. హెడేక్ వచ్చిందని చెప్తారు, షాప్కి వెళ్తారు, ట్యాబ్లెట్ తీసుకుంటారు. అయితే నేను అంటాను ఈ పర్సన్కి బీపీ పెరిగిన దానివల్ల హెడేక్ వచ్చింది అంటాను. బీపీ పెరిగి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకోవడం మంచిది కాదు, పెయిన్ కిల్లర్ ద్వారా బీపీ ఇంకా పెరుగుద్ది. ఈ అసెస్మెంట్ ఎవరు చేయాలి? తెలియదు. షుగర్ డౌన్ అయితే కూడా హెడేక్ వస్తుంది. మరి షుగర్ డౌన్ అయినప్పుడు మీరు చేయాల్సింది షుగర్ కరెక్షన్ కానీ హెడేక్కి పెయిన్ మెడిసిన్ కాదు కదా. సో ఇట్లాంటి అసెస్మెంట్ లేనప్పుడు ప్రాబ్లం అనేది జరుగుతుంది. తర్వాత కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ గురవుతారు, అప్పుడు లూజ్ మోషన్స్ వస్తాయి. లూజ్ మోషన్స్ రాగానే యాంటీబయాటిక్ వేస్తారు. ఏ యాంటీబయాటిక్ వాడుతున్నారు, ఎటువంటిది దీని కరెక్ట్ అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. కౌంటర్లో ఏది ఇస్తే అది వాడేయడం జరుగుద్ది. మరి దాని కారణంగా ఏమవుతుందంటే ఉన్న ప్రాబ్లం రెట్టింపు అవడమో, లేదా అసలు ప్రాబ్లం తగ్గకపోవడమో, దానివల్ల వామిటింగ్స్ మొదలవడమో, ఇలాంటివి ఏవో అనర్థాలకి కామన్గా మేము ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాం. తర్వాత అందరికున్న ఒక అపోహ ఏంటంటే అది తగ్గిపోగానే ఇది మానేయచ్చు అని. అది ప్రాబ్లమాటిక్. ఎందుకంటే ఈ కారణంగా ఏమవుతుందంటే సపోజ్ మందులు వాడాము, యాంటీబయాటిక్స్ వాడాము, 2 రోజుల్లో తగ్గిపోయింది. ఆ 2 రోజులు తగ్గిపోగానే వెంటనే టాబ్లెట్లు మానేస్తే అది పార్షియలీ క్లియర్ అయి ఉంటుంది. మానేసిన 3వ రోజు 4వ రోజు మళ్ళీ రియాక్టివ్ అయ్యి ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. దీన్నే యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ రెసిస్టెన్స్ సేమ్ మందు మళ్ళీ పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా వివిధ రకాలుగా ప్రజల్లో ఈ అపోహలు ఆర్ అనర్థాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఓకే, మీరు అన్నట్టు అంటే ప్రతిసారి ఇప్పుడు కొంతమందికి స్టమక్ పెయిన్ వస్తుంది పీరియడ్స్ టైంలో, కొంతమందికి అది మైగ్రేన్ పెయిన్ వస్తుంది, హెడేక్, కొంతమందికి అంటే ఇంకా డిఫరెంట్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంకి కొన్ని ఇవి పారాసెటమాల్ కానీ డాట్ కానీ ఇలాంటివి తీసుకుంటారు కదా, అవి ఎంతవరకు వాడచ్చు, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వాడచ్చు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి? సో జనరల్ రికమెండేషన్ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, పర్టికులర్గా మీరు చెప్పిన ఇన్స్టెన్సెస్లో ఎక్కడో పెయిన్ వచ్చింది, ఒకసారో 2 సార్లు వాడారు, తగ్గిపోయింది, వదిలేశారు. మేబీ 24-hour పీరియడ్ వచ్చారు, రిజాల్వ్ అయిపోయింది, వదిలేశారు. 24-hour పీరియడ్ తర్వాత ఇంటెన్సిటీ పెరిగింది, ప్రాబ్లమ్స్ పెరిగినాయి, అసోసియేటెడ్ కండిషన్స్ పెరిగినాయి అంటే దాన్నే పట్టుకొని అక్కడే ఉండడం తప్పు. అప్పుడు అసెస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎటువంటి సమస్య అయినా కానీ, మీకు ఇది వరకు వచ్చిన సమస్య ఉండొచ్చు, కానీ దాన్ని క్లారిఫై చేసుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, సో డాక్టర్స్ ఎన్ని సజెషన్స్ ఇచ్చినా, ఎంత చెప్పినా టీవీలో వాడే వాళ్ళు వాడుతూనే ఉన్నారు మెడిసిన్స్. ఒకవేళ అలాగే వాడే వాళ్ళకు కంటిన్యూస్గా ఒకవేళ ఇట్లాగే నెగ్లెక్ట్ చేసి పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది? జనరల్గా ప్రాక్టీస్లో నేను చూసేది ఏంటంటే కొంతమంది ఆ ట్యాబ్లెట్స్ రాయంగానే ఏదో ఒక కండిషన్కి వస్తారు మా దగ్గర, రాయంగానే సార్ దీనివల్ల మాకేం కాదా. సో జనరల్గా మేము రాసే డ్యూరేషన్ మేబీ 5 days, 7 days ఆర్ 10 days, వాటెవర్ కండిషన్ బట్టి. మనం 10 రోజులు వాడినందుకు ఇంత ఆలోచిస్తున్నప్పుడు సంవత్సరాల తరబడి వాడుతూ వచ్చేవాళ్ళు ఉంటారు. మరి అనర్థాలకు గురికారా? డెఫినెట్గా ఆల్మోస్ట్ ఎవ్రీ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎవరికి ఎంత మోతాదులో వాడాలి, ఏ కండిషన్కి ఎట్లా వాడాలి అనేది
ఒక ఐడియా అనేది కంపల్సరీ ఉండాలి. బ్లైండ్గా వేసుకున్న దానివల్ల చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏం కాదు, వేసుకోవచ్చు, మహా అంటే గ్యాస్ ట్రబుల్ తగ్గదు అనుకుంటారు. కానీ గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వల్ల అనర్థాలు ఉన్నాయి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి అబ్జార్బ్ కావు, బోన్ స్ట్రెంగ్త్ కోల్పోతారు, రక్తహీనత వచ్చేదానికి ఛాన్స్ ఉంది, లూజ్ మోషన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, బాడీలో అలర్జిక్ రియాక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఇలా ఒక సింపుల్ ట్యాబ్లెట్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఓవర్ ద కౌంటర్ కామన్గా మిస్యూస్ అయ్యే ట్యాబ్లెట్స్లో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గ్యాస్ట్రిక్ మెడిసిన్, అలర్జీ మెడిసిన్ ఇవన్నీ కూడా బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకోసం మీకు వితిన్ ఏ 24 hour పీరియడ్ తగ్గట్లేదంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని దానికి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు చూయించుకున్నారనుకోండి, వాళ్ళైతే ఏదైతే మెడికేషన్ ఇస్తారో అది మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అదే మెడికేషన్ రిపీట్ చేస్తూ ఉంటారు కదా, అలా చేయొచ్చా? అదే తప్పు అంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్టెన్స్లో హెడేక్ అనేది చాలా విధాలుగా వస్తుంది. మీరు నిద్రపోకపోయినా హెడేక్ వస్తుంది, స్ట్రెస్ తీసుకున్న హెడేక్ వస్తుంది, బీపీ పెరిగిన హెడేక్ వస్తుంది, షుగర్ డౌన్ అయినా హెడేక్ వస్తుంది, వైరల్ జ్వరం అయినా హెడేక్ వస్తుంది. ఇన్ని రకాల ప్రజెంటేషన్స్లో ప్రతిదానికి సేమ్ మందు అయితే కాదు, వేరియేషన్ ఉంటుంది. దాన్ని అనలిటికల్గా చూడడం అనేది ఇంపార్టెంట్. ఆ అనాలిసిస్ చూడడం కంక్లూషన్ బట్టి మీకు అవసరమైన మెడిసిన్ ఇవ్వడం కూడా ఆ ఎక్స్పర్ట్ ద్వారా జరుగుద్ది. కాబట్టి అలా ఒక కండిషన్కి ఇంకో మెడిసిన్ వాడిన దానివల్ల మనకు అనర్థాలే వస్తాయి కానీ ప్రాబ్లమ్స్ అయితే తీరవు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.